10 రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏం లేదన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. భూకబ్జాలతో కేవలం ఆయన ఫ్యామిలీ మాత్రమే డెవలప్ అయిందన్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో ఎన్నికల ప్రచారం చేశారు. కవిత లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లడంతోనే పార్టీ బలహీనపడిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్య అభివృద్ధిని మరిచి అవినీతి చేశారన్నారు. చట్టంలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని ఉంది, కానీ కనీసం దానిపైన విచారణ కూడా చేయలే. తెలంగాణకు ఏమీ చేయని, నిధులు ఇవ్వని భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలో దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దళితులకు అన్యాయం జరిగింది, ముస్లింలకు అన్యాయం జరిగింది, క్రిస్టియన్లకు అన్యాయం జరుగుతున్నది, పేదవాళ్లకు మహిళలకు కూడా అన్యాయం జరుగుతున్నది. ఉన్న వాళ్ళకు మాత్రమే దోచి పెడుతున్నాడు. లక్షల కోట్ల రూపాయలు అదానీలకు అంబానీలకు దోచిపెడుతున్నాడు, పేదవాళ్ళ పొట్ట కొడుతున్నాడు. అలాంటి బీజేపీకి ఓటేద్దామా? మీరు ఆలోచించండి. బీజేపీ అభ్యర్థి మొన్నటి వరకు వర్ధన్నపేట ఎమ్మెల్యే, ఆ వర్ధన్నపేట ఎమ్మెల్యే భూ కబ్జాలకు పాల్పడుతున్నాడని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, రైతుల పొలాలు లాక్కుంటున్నాడని వర్ధన్నపేట రైతులు ఒక దెబ్బ కొడితే దిమ్మ తిరిగి అడ్డం పడ్డాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాడు. ఆయన మళ్ళా ఇప్పుడు వస్తున్నాడు. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసి రైతుల భూములు లాక్కోవాలని ఆలోచన చేసి ఆ ఓఆర్ఆర్ వెంబడి భూములు కొన్నాడు. ఇప్పుడు మళ్ళా వస్తున్నాడు. అలాంటి వ్యక్తికి ఓటేస్తే మన పొలాలకు మన భూములకు భద్రత ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది.